గోంగూర కారం పొడికి కావలసిన పదార్థాలు: పల్లీలు, నువ్వులు, కరివేపాకు, వెల్లుల్లి, చింతపండు, ఎండుమిర్చి, ధనియాలు అండ్ జీలకర్ర. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయాయి, పక్కకు తీసి పెట్టుకుందాం. మళ్ళీ ఇందులో నువ్వులు వేయించుకుందాం. నువ్వులు వేగిపోయాయి, పక్కకు తీసి పెట్టుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొన్ని ఆవాలు చిటపటలాడుతున్నాయి కదండి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. కొంచెం మినపప్పు వేసుకోవాలి. మినపప్పును దోరగా వేయించుకోవాలి. కొంచెం శనగపప్పు వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో ధనియాలు వేసుకోవాలి. ఇవి వేగాయి కదా, వీటిలోనే ఎండుమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసుకోవాలి. కరివేపాకు, ఇలా వేగిన దాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇది గోంగూర అండి. 2-3 రోజులు ఫ్యాన్ కింద ఎండబెట్టాను. ఎండబెట్టిన తర్వాత ఇలా అయ్యింది. దీంట్లో వేసేసుకొని కొంచెం వేపుకోవాలి. ఇలా లైట్గా వేపుకోవాలి. గోంగూరని ఇలా క్రిస్పీగా వేయించుకోవాలండి. ఇది కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఇలా వేయించుకున్నాం కదా అండి, వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. చింతపండు వేసుకుందాం. ఇందులో కొంచెం రాక్ సాల్ట్ వేసుకుందాం. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ గోంగూరని కూడా ఇందులో వేసి మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. గోంగూర కారం పొడి రెడీ. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.